ప్రార్థించుకుందామండి. పరిశుద్ధుడైన పరలోకమందున మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, గతించిన వారం నుంచి వారం పట్టుకు మీ కృపాసన్నిధిలో భద్రపరిచి కాచి కాపిన విధానికే మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును తండ్రి, మీరు మాకు ఇచ్చిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి నాయన కొన్ని వాక్యాలను పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునేటటువంటి కృప చూపించండి. ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మనందరి ఆత్మలో కన్న తండ్రి అయిన దేవాది దేవునికి, మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. సహోదరులారా, ఈరోజు మనము బైబిల్ గ్రంథంలో నుంచి నేర్చుకున్నటువంటి అంశం ఏమిటి అంటే బాప్తిస్మము రక్షించిన అనేటటువంటి అంశాన్ని మనం ఈరోజు నేర్చుకుంటాం. అంటే మనం నేర్చుకున్నటువంటి ఏంటి అంటే సర్టిఫికెట్ ఆఫ్ థియాలజీ సిటిహెచ్ క్లాసులు మనం నేర్చుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, ఈరోజు మన అంశము 23వ క్లాసు. మన తరగతి ఏంటంటే 23వ తరగతి. ఇందులో మనం నేర్చుకునేటటువంటి అంశం ఏంటంటే బాప్తిస్మము రక్షించిన అనేటటువంటి అంశాన్ని గురించి మనం ఈరోజు పరిశీలన చేస్తాం. మరి ఎందుకు బాప్తిస్మము రక్షించిన అనే అంశాన్ని మనం పరిశీలన చేయవలసి వచ్చిందంటే ప్రియులారా, మరి ఈరోజు రక్షణ, పాప క్షమాపణ అనేది మరి బాప్తిస్మం ద్వారానే అని మనం గ్రహించాలి. కాబట్టి ప్రియులారా, మరి మనకు ప్రశ్న వచ్చిందంటే మరి బాప్తిస్మము కాకుండా మరి వేరే రక్షణ ఉన్నది అనేటటువంటి ఒక ప్రశ్న మనకు ఇందులో కలుగుతూ ఉన్నది. అందుకే మరి బాప్తిస్మం రక్షించిన అనేటువంటి అంశాన్ని మనం ఈరోజు పరిశీలన చేసుకుంటున్నాం. అయితే ప్రియులారా, మనము మొదట దేవుని యొక్క ఆలోచన మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, మరి దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి అని మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే, దేవుడు తనకు కుమారులుగా మనం ఉండాలని, తన సన్నిధిలో ఉండాలని, తన ఎదుట పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, మరి నిరపరాధులుగా ఉండాలని తండ్రి అయిన దేవుడు మరి జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని మరి క్రీస్తులు ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ఇంకా మరి యేసుక్రీస్తు ప్రభువున మరి మనము యేసుక్రీస్తు నందు రక్షణ పొందుడికే కానీ మరి ఉగ్రత పాలవుటకు కాదు అని కూడా లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. ప్రియులారా, దేవుని యొక్క అనాది సంకల్పాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 4 నుంచి 6 వచనాలు పరిశీలిస్తే ప్రియులారా, ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకే మనల్ని ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనలను ఏర్పాటు చేసుకున్నాడు. అంటే ప్రియులారా, చూడండి, ఇప్పుడు మనము తన ఎదుట ఉండాలి, తన కుమారులుగా ఉండాలి, తన తండ్రి అయిన దేవునికి వారసులుగా ఉండాలని మనల్ని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని క్రీస్తులో ఏర్పాటు చేసుకున్నాడు. తన సన్నిధి అంటే ఇక్కడ పరలోకంలో ఉండాలి. ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, నిర్దోషులుగా ఉండాలని మరి జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పాటు చేసుకున్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలను బట్టి చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఇంకా మొదటి దశలకు రాసిన పత్రిక 1వ మనం 5వ అధ్యాయం 9వ వచనంలో కూడా మనం పరిశీలిస్తే, ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే గాని దేవుడు మనల్ని మరి నియమించను గాని ఉగ్రత పాలగుటకు నియమించలేదు. అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు నందు మనం రక్షణ పొందుటకే గాని మరి ఉగ్రత పాలగుటకు మనల్ని నియమించలేదని ఇక్కడ అది కూడా లేఖనాలు మనకు చాలా స్పష్టంగా మనకు చెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకుంటే 2వ దశలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలో కూడా మీరు సత్యమును ఇక్కడ ఏమంటున్నాడు చూడండి ప్రియులారా, మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనేను. చూడండి, అంటే మనం రక్షణ పొందుటకే మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మను ఏర్పరచుకొనేనని ఇక్కడ కూడా లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి ప్రియులారా. ఇంకా దేవుని యొక్క ఇచ్చ ఏంటని మనం ఒకసారి పరిశీలన చేస్తే మొదటి తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో కూడా ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండవలనని ఇచ్చయించున్నాడు. అందరూ మరి మనుషులందరూ రక్షణ పొంది సత్యంలో కూర్చిన అనుభవ జ్ఞానం గలవారై ఉండాలని మరి తండ్రి యొక్క ఆలోచన అని ఇక్కడ మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. అయితే ఇక్కడ మరి బాప్తిసము అంటే ప్రియులారా, మనం రక్షిస్తున్న అనేటటువంటి అంశాన్ని మరి మనం ఎందుకు పరిశీలన చేసుకుంటున్నాం అంటే ప్రియులారా, మనం ఒకసారి గత చరిత్రను మనం పరిశీలన చేసుకుంటే మరి ఆదాము దేవుని కుమారుడుగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు. కాబట్టి అలాంటి విషయంలో తప్పు చేసినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి దేవుడు మరి
యేసుక్రీస్తు ద్వారా మళ్ళీ తనకు కుమారులుగా స్వీకరించుటకై మరి యేసుక్రీస్తును మన కోసము నిర్ణయించినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అయితే ప్రియులారా, మరి బాప్తిసము రక్షించిన అనేటువంటి అంశాన్ని మనం ఎందుకు తెలుసుకుంటున్నామంటే అయితే దీనికి ఒక సాదృశ్యం ఉంది. సాదృశ్యం ఏంటి అని మనం ఒకసారి పరిశీలించుకుంటే ప్రియులారా, ఒక చరిత్ర, ఎవరి చరిత్ర అని మనం పరిశీలిస్తే నోవాహు ఓడ గురించి మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి ప్రియులారా, ఇక్కడ మనము 1 పేతురు పత్రిక అయితే ఈ గత చరిత్రను మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేయాలి. ఇక్కడ మనము 1 పేతురు పత్రిక 3వ అధ్యాయం 20 నుంచి 21వ వచనంలో మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ఇక్కడ దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేలైన వారి యొద్దకు అనగా చెరులో ఉంచబడిన వారి యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను అని చెప్పి ఇక్కడ ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అని దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. చూడండి, అంటే దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము మిమ్మును రక్షించున్నది. దేనికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము మిమ్మును రక్షించుతున్నది అంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరులో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి ప్రియులారా, అంటే నోవాహు దినములలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఏం జరిగింది ఆ నోవాహు దినములలో మనం పరిశీలిస్తే ప్రియులారా, నోవాహు దినములలో మరి జలప్రలయం వస్తుంది, నీటి చేత అందరూ ముంచివేయబడతారు. కాబట్టి నోవాహుకు ఒక ఓడ సిద్ధపరచు, ఆ ఓడ సిద్ధపరిచి మరి అందరిని ఇందులోకి పిలువ అని చెప్తా ఉంటే ప్రియులారా, అనేక మంది మరి ఆ ఓడ సిద్ధపరచుండగా ఆయన అలా అవహేళన చేసి అతన్ని అపహసించారు. ఈ కుండలోకి గుట్టలోకి మరి జలప్రలయం వస్తుందని నోవాహు గారిని చూసి ఎంతో మంది నవ్వినట్టుగా మనకు అక్కడ చాలా స్పష్టంగా లేఖనాలు అర్థమవుతూ ఉన్నాయి. కానీ ఏమైంది అంటే నమ్మారంటే చాలా మంది నమ్మలేరు, వాళ్ళకు ప్రకటించినా కూడా చాలా మంది నమ్మలేరు. వాళ్ళు నమ్మినటువంటి వారు ఈ నోవాహు కుటుంబం అంటే 8 మంది మరి నీటి ద్వారా రక్షించబడ్డారు. అంటే అప్పుడు ఎలాగైతే నీటి ద్వారా రక్షించబడ్డారో దేవుని మాట విన్నారు. దేవుని మాట ఎవరైతే విని ఆ ఓడలోనికి ప్రవేశించారో వాళ్ళే మరి బ్రతికింపబడ్డారు. ఎవరైతే వినలేరో వాళ్ళు మరి నీటి ద్వారా మరణించినట్టుగా కూడా మనకు లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అందుకే ఇక్కడ చెప్తా ఉన్నాడు, దానికి సాదృశ్యమైన బాప్తిసము ఇప్పుడు మిమ్మను రక్షించుచున్నది. దేనికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము అంటే నోవాహు ఓడ గురించి. ఎందుకు? ఎవరైతే దేవుని మాటకు లోబడి ఆ ఓడలోనికి ప్రవేశించారో వాళ్ళు జలప్రలయం ద్వారా రక్షించబడ్డారు. నమ్మని వారు మరి నీటిలో మునిగి చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా సువార్త ప్రకటించుండగా మరి ఎవరైతే నమ్ముతారో మరి వాళ్ళు రక్షించబడతారు అనేటటువంటి మాటలు ఇక్కడ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. అయితే బాప్తిసము రక్షించుచునా అంటే అవును ప్రియులారా, బాప్తిసం రక్షిస్తుంది. అంటే బాప్తిసము ద్వారా రక్షణ, బాప్తిసం ద్వారా పాప క్షమాపణ, బాప్తిసం ద్వారా మృతుల పునరుత్థానము, మరి బాప్తిసం ద్వారానే పరలోక పౌరస్తత్వం అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలు అర్థమవుతా ఉన్నాయి ప్రియులారా. కాబట్టి ప్రియులారా, బాప్తిసం ద్వారానే మనకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం, పరలోకం అని మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేయవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, చాలా మంది బాప్తిసము తీసుకోకుండానే మేము రక్షణ పొందేశామని చెప్తా ఉన్నారు ప్రియులారా. అందుకే మనం ఈరోజు ఎందుకు బాప్తిసము రక్షించునా అని మనం క్వశ్చన్ పెట్టుకున్నామంటే ప్రియులారా, మరి బాప్తిస్మము తీసుకోకుండా కూడా మేము రక్షించబడ్డాము, మేము రక్షణ పొందామని చెప్పేటటువంటి వాళ్ళు లేకపోలేరు. అనేక మంది ఈరోజు అదే చెప్తా ఉన్నారు. బోధకులు కూడా చెప్తా ఉన్నారు, విశ్వాసులు కూడా దానిని మరి నమ్ముతా ఉన్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్టు అనేది మనము లేఖనాల వెలుగులోనే మనం దీన్ని పరిశీలన చేసుకోవాల్సిందిగా మరి క్రీస్తుని బట్టి మీ అందరినీ భక్తులు ఆడుకుంటున్నాం. చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేయాలి. ఎందుకు అంటే ప్రియులారా, ప్రభువును నమ్ముకున్నాము, ప్రభువునందు విశ్వాసం ఉంచితే మేము రక్షించబడ్డాము, బాప్తిసం తీసుకోకుండా మాకు సంబంధం లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది చాలా మంది ఈరోజు బయలుదేరారండి. అంటే బాప్తిస్మమే రక్షిస్తూ ఉన్నది, దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం రక్షిస్తూ ఉన్నది అని అంటే వీళ్ళేం చెప్తూ ఉన్నారంటే మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, ప్రభునందు విశ్వాసం ఉంచాము, మరి మాకు ప్రభును నమ్ముకున్నాము కాబట్టి మాకు బాప్తిసం అవసరము లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు కొందరు ఉన్నారు ప్రియులారా. అయితే ఎందుకు ఇలా చెప్తున్నారంటే ఇంకా మనం పరిశీలిస్తే మా తాత క్రైస్తవుడు అండి, మా ముత్తాత క్రైస్తవుడు అండి, మా నాన్న కూడా క్రైస్తవుడే, మరి నేను కూడా క్రైస్తవునే, మరి నేను బాప్తిసం తీసుకోవాల్సినటువంటి అవసరము లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ప్రియులారా.
మరి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే వీళ్ళు ఎందుకు ఇవన్నీ మాటలు చెప్తా ఉన్నారు అని ఒకసారి మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, వీళ్లకు బైబిల్ గ్రంథంలో కొన్ని వాక్యాలు కనబడ్డాయి. ఆ వాక్యాలను మరి పూర్తిగా పరిశీలన చేశారా అంటే ఎంత మాత్రం కాదు. ఏదో కనబడినటువంటి వాక్యాలను కొన్నిటిని చదివేసి మరి వాటి ద్వారానే మేము రక్షణ పొందుకున్నాము అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ఏంటి ఆ వాక్యములు అని మనం కొన్ని పరిశీలన చేద్దాం ప్రియులారా. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు మనం పరిశీలన చేస్తే ఇది ఎక్కడ జరిగినటువంటి సందర్భం అంటే మరి పౌలు శీలలు వాళ్ళు సువార్తను ప్రకటిస్తున్నటువంటి కాలంలో వాళ్ళను ప్రకటిస్తున్నటువంటి కాలంలో వాళ్ళని పట్టుకొని మరి జైల్లో ఉంచినప్పుడు వాళ్ళు మధ్యరాత్రి వేళ మరి పౌలు శీలలు మరి దేవుని పాటలతో స్తుతిస్తున్నప్పుడు మరి ఆ చెరసాల పునాదులు కదిలి మరి చెరసాల పునాదులు కూలిపోయి మరి అన్ని తలుపులు తెరుచుకున్నప్పుడు మరి వీళ్ళందరూ వెళ్ళిపోయారేమో అని చెరసాల అధినాయకుడు మరి తాను కత్తితో పొడుచుకునేటటువంటి పరిస్థితుల్లో అప్పుడు పౌలు శీలలు మేము ఇక్కడనే ఉన్నాము, నువ్వు ఏ అగత్యం చేసుకునవద్దు అని చెప్పేటటువంటి ఒక సందర్భాన్ని ఇప్పుడు మనం పరిశీలన చేద్దాం చూడండి. అయితే అలాంటి పరిస్థితుల్లో వారు అక్కడ జరిగినటువంటి 30 వచనం నుండి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేమేమి చేయవలనని వారిని అడిగాను. అంటే ఆ పౌలు శీలలు అంత న్యాయవంతులుగా దేవుని వాక్యాన్ని ప్రకటించి ఆయన కానీ వెళ్ళిపోయేటటువంటి పరిస్థితి ఉన్నా కూడా వారు వెళ్ళిపోకుండా అక్కడ ఆగారు. కాబట్టి వీళ్ళు నిజంగా దేవుని సేవకులే అని వాళ్ళు నమ్మి విశ్వసించి ఆ చెరసాల నాయకుడు అడుగుతూ ఉన్నాడు, వారిని వెలుపలికి తీసుకుని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు మేము ఏమి చేయవలనని నేను అందుకు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందురని చెప్పి అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించాలి. అయితే దేవుని వాక్యం బోధించాలి అంటే రక్షణ పొందాలి అని అంటే ఏం కావాలి? వీళ్ళకు మొదట సువార్త అనేది మనము బోధించాలి, ప్రకటించాలి అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. అదేవిధంగా నోవాహు ఓడ గురించి కూడా మనం పరిశీలన చేసుకుంటే దేవుడు అక్కడ మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు? ఎవరైతే మరి ఓడలోనికి ప్రవేశిస్తారో వాళ్ళు నీటి ద్వారా రక్షణ పొందుతారు అనేటటువంటి మాటలు అక్కడ కూడా మనకు చాలా స్పష్టంగా మాట్లాడినట్టుగా మనకు అర్థమవుతుంది. మరి వాళ్ళు వినారా అంటే ఎంతమంది కూడా వారు వినలేక ఎగతాళి చేశారండి. వాళ్ళు కూడా సిద్ధపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా కానీ మరి నోవాహుని ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. అయినా కానీ దేవుని అందు విశ్వాసం ఉంచి ఓడ సిద్ధపరిచాడు. రాలేకపోతే జల ప్రళయం ద్వారా అందరూ మరే చనిపోయినటువంటి పరిస్థితి. మరి అదే కూడా ఇక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. లేఖనాలను ఎందుకు మనకు బాప్తిసము రక్షిస్తూ ఉన్నది, దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం అనేది ఇది మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకున్న వారమై ఉండాలి. అందుకే ఆయన ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పిన అతని ఇంటి వారికి సువార్త ప్రకటించారు. అదేవిధంగా నోవాహు దినములు ఎలాగైతే ప్రకటించారో పౌలు శీలలు కూడా చెరసాల అధినాయకునికి మరి సువార్త ప్రకటించినట్టుగా మనకు అర్థమవుతుంది. అయితే దీన్ని ఇంతే చదవాలి, ఇంతే కదా అంటే ఇంకా లేఖనం ఉంది, దాన్ని ఇంకా మనము పరిశీలన చేద్దాం. ఇంకా కొన్ని వాక్యాలను కూడా మనం ముందు పరిశీలన చేద్దాం. చూడండి, ఈ వచన ప్రకారం, ఈ 31వ వచన ప్రకారమే మరి మేము ప్రభునందు విశ్వాసం ఉంచుతున్నాము, విశ్వాసం ఉంచితే రక్షణ పొందేశాము అని చెప్పేటటువంటి పరిస్థితి. అంటే మీ బాప్తిసం తీసుకోకుండా కానీ రక్షణ పొందామని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. అది నిజమేనా, ఎంతవరకు కరెక్ట్ అనేది ఇంకా మనం లేఖనాలను పరిశీలన చేసుకుంటూ వెళ్ళిపోదాం. చూడండి పిల్లలు, రక్షణ పొందుదాము అంటున్నారు అంటే అంతేనా? ఇక్కడ జరిగినటువంటి సందర్భం అంతేకాదు, చాలా ఉంది, అది ఇంకా నేర్చుకుందాము. ఇంకో వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9-10 వచనాలు మనం పరిశీలన చేస్తే అసలు ఏమని ఒప్పుకోవాలి అనేటటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది. ఏంటంటే అదేమనగా యేసు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షణ పొందుదువు. ఇక్కడేమిటి? అదేమన్నా యేసు ప్రభువాని నీ నోటితో ఒప్పుకొని దేవుడు అయిన మృతుల నుండి లేపడని నువ్వు విశ్వసిస్తే నువ్వు రక్షణ పొందుతావు. ఇంకంటే మేము విశ్వసించాము, మేము రక్షణ పొందేసాం, మాకు బాప్తిసంతో పని లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. పిల్లరా, చాలా జాగ్రత్తగా లేఖనాలను మనం పరిశీలన చేయాలి. ఎలాగనగా నీతి కలిగినట్లు మనుషుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొను. అంటే మేము ఒప్పుకున్నాము, మేము క్రీస్తునందు విశ్వాసం ఉంచాము, మేము రక్షణ పొందేశాం, కానీ మాకు బాప్తిసంతో పనేమీ లేదు అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది. ప్రియులారా, ఇంకా మనం పరిశీలిస్తే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో కూడా ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడు రక్షించబడును. చూడండి, ప్రభు నామమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు మరి రక్షించబడుదురు అని ఇక్కడ కూడా మరి రాయబడినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకొక మాట మనం పరిశీలిస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో కూడా మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు, ఇది మీ వల్ల కలిగినది కాదు, దేవుని వరమే. మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే మీరు రక్షించబడ్డారు అంటున్నారు.
ఇక్కడ కూడా మీరు విశ్వాసం ద్వారా రక్షించబడ్డారని చెప్పేటువంటి పరిస్థితి. అయితే ఈ వచనములను చూపిస్తూ బాప్తిసం దగ్గరికి రావట్లేదు వీళ్ళు. ఏంటంటే ప్రియులారా, ఈ వచనాల్లో చూపిస్తూ ఉన్నారు, ఈ వచనాలను చూపిస్తే మరి ప్రభు దగ్గరికి రావట్లేదు. ఎందుకు వీళ్ళకు ఆసక్తి లేదా అంటే ఆసక్తి ఉన్నది. ప్రభు విషయంలో అనేకమైనటువంటి కార్యాల్లో ముందు ఉంటారు. కానీ బాప్తిసము అనడానికి వీళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి ఏంటంటే, మేము ప్రభునందు విశ్వాసం ఉంచాము కదా, మేము రక్షణ పొందాము, మాకు ఇక బాప్తిసంతో ఏమి పని లేదు అని చెప్పేటటువంటి వారు ఉన్నారు ప్రియులారా. అది కాదు, రక్షణ దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. రక్షణ అనేది బాప్తిస్వం ద్వారానే కలుగుతుంది అనేది మనం ఇంకా ముందు చాలా క్లుప్తంగా మనము అర్థం చేసుకునేడానికి ప్రయత్నం చేద్దాం ప్రియులారా. అయితే ఇక్కడ మనం పరిశీలిస్తే అయితే చాలా మంది ఆసక్తి ఉంది, కానీ వారి ఆసక్తి మరి జ్ఞానానుసారమైనదంటే అది ఎంత మాత్రం కాదు. అదే మాట అపోస్తులైన పౌలు గారు రోమా సంఘానికి రాస్తున్నటువంటి రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మనం ఇక్కడ 3 వచనాలు కూడా మనం పరిశీలిస్తే ప్రియులారా, సహోదరులారా, ఇశ్రాయేలు రక్షణ పొందవాలని నా వృధాభిలాషయు, వారి విషయమే నేను దేవునికి చేయి ప్రార్థన ఉన్నవి నేను దేవునికి చేయి ప్రార్థన ఉన్నామని చెప్పి వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారికి ఆసక్తి ఉంది, కానీ ఆసక్తి అది మరి జ్ఞానానుసారమైనదంటే ఎంత మాత్రము కాదు అని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా మనకు చెలవిస్తూ ఉన్నాయి ప్రియులారా. అయితే నోవాహు ఓడ గురించి చెప్పాడు. ఓడలోనికి వెళ్ళిన వారు మరి ఎంతమంది అంటే 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు. దీనికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అంటే ఏం జరిగింది నోవాహు ఓడలో అనేటటువంటి దాని గురించి మనం ఇప్పుడు క్లుప్తంగా నేర్చుకున్నాం. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం నేర్చుకున్నాం కదా, వీళ్ళు చెప్పేటటువంటి విషయాన్ని అంటే ప్రభునందు విశ్వాసం ఉంచితే మేము రక్షణ పొందాము, మాకు బాప్తిసం ద్వారా ఏమి కూడా బాప్తిసంతో మాకేం పని లేదు అని చెప్పేటటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. దాన్నే ప్రకటిస్తూ ఉన్నారు, దాన్నే విశ్వసిస్తున్నారు. అనేక మంది దాన్ని అనుసరిస్తూ కూడా ఇప్పటికి కూడా ఉన్నారు. మేము ప్రభునందు విశ్వాసం ఉంచామండి, మాకు రక్షణతోని పని లేదు, మేము రక్షణ పొందేసాం, బాప్తిసం మాకు అవసరం లేదని చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే మన ప్రియులారా, ఈ నోవాహు ఓడలో ఏం జరిగింది, ఎందుకు మరి 8 మంది రక్షించబడ్డారు, అప్పుడు దేవుని యొక్క వాక్యము దేవుడు ఏం చెప్పాడు, దాని విషయం ద్వారా వాళ్ళు ఏమని రక్షణ పొందారు అనేది ఇప్పుడు మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనము పరిశీలన చేసుకుందాం. చూడండి, ఆది కాండము 6వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు మనం పరిశీలిస్తే ప్రియులారా, అక్కడ జరిగినటువంటి సందర్భం ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంటుంది. ఇదిగో నేను జీవవాయువు గల సమస్త శరీరాలను ఆకాశం క్రింద ఉండకుండా నాశనం చేయుటకు భూమి మీదకి జలప్రలయము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చనిపోవును. అయితే నీతో నా నిబంధన స్థిరపరచుదును. నీవును నీతో కూడా నీ కుమారులను నీ భార్యయు నీ కోడళ్లను ఆ ఓడలోనికి ప్రవేశింపవలెను. మరియు నీతో కూడా వాటిని బ్రతికించి ఉంచుకొనుటకు సమస్త జీవులలో అనగా సమస్త శరీరాల యొక్క ప్రతి జాతిలో నువ్వు 2 చొప్పున నీవు ఓడలోనికి తేవలెను. వాటిలో మొగదియు ఆడదియు ఉండవలెనని చెప్పి నీవు వాటిని బ్రతికించి ఉంచుకున్నట్లు వాటి జాతుల ప్రకారము పక్షులలోను వాటి జాతుల ప్రకారము జంతువులలోను వాటి జాతుల ప్రకారము నేలను ప్రాకులు వాటి అన్నిటిలో మరి 2 చొప్పున అన్నింటినీ ఆ ఓడలోనికి సిద్ధపరచుకోమని చెప్పాడు. అయితే ఇక్కడ 21 వచనంలో మనం పరిశీలిస్తే మరియు తినుటకు నానా విధములైన ఆహార పదార్థాలు కూడా నువ్వు ఆ ఓడలోనికి కూర్చుకోమని చెప్పి ఇక్కడ 22లో చెప్తున్నాడు. నోవాహు అట్లు చేసి దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసిన. దేవుడైతే ఏదైతే చెప్పాడో వాటన్నిటిని ఆ పశువులను వాటి అన్నిటిని కూడా మరి 2 చొప్పున మరి అన్నింటినీ ఓడలోనికి పిలిచినట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఆది కాండం 7వ అధ్యాయం 7వ వచనంలో మనం పరిశీలన చేస్తే అప్పుడు నోవాహును అతనితో కూడా అతని కుమారులను అతని భార్యయు అతని కోడళ్లను ఆ జలప్రలయమును తప్పించుకున్నట్టుగా ఆ ఓడలోనికి ప్రవేశించారు. దేనికి వీళ్ళు రక్షించుకోవడానికి వాళ్ళు ప్రవేశించారు ఓడలోనికి అంటే జలప్రలయము ద్వారా రక్షించుకోవడానికి. ఎందులోకి ప్రవేశించారంటే ఓడలోనికి ప్రవేశించినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదే ఆది కాండం 7:13లో కూడా ఆ దినమందే నోవాహు కుమారులు షేము హాము యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని 3 కోడళ్లను ఆ ఓడలోనికి ప్రవేశించారు. అంతేనండి, అందరికీ చెప్పాడు, కానీ ఎవరు కూడా రానటువంటి పరిస్థితి. ఒక నోవాహు కుటుంబమే వాళ్ళ కుమారులు వాళ్ళ కోడళ్ళు మాత్రమే ప్రవేశించినట్టు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇంకా ఆది కాండము 7వ అధ్యాయం 23వ వచనంలో కూడా నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. ఇక్కడ చూడండి, ఇక్కడ అర్థమైపోయింది, ఎవరైతే ఓడలోనికి ప్రవేశించారో వాళ్ళే రక్షణ పొందారు. మరి ప్రవేశించిన వారి గురించి ఇక్కడ ఏం చెప్తున్నాంటే నరులతో కూడా పశువులను పురుగులను ఆకాశ పక్షులను నేల మీదనున్న జీవరాశి అంతయు తుడిచివేయబడెను.
అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహు అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండెను. చూడండి, నోవాహు దినములలో జలప్రలయము వస్తుందని మరి అనేక మందికి ప్రకటించినా కూడా నమ్మలేరు. నమ్మనటువంటి పరిస్థితుల్లో నమ్మిన వారేమో నోవాహుతో కలిసి అతని కుటుంబం మాత్రమే ఓడలోనికి ప్రవేశించారు, కానీ మరి మిగతా వారు రాకపోతే మొత్తము భూమి మీద ఉండకుండా తుడిచివేయబట్టబడింది. ఎందుకంటే దేవుని మాటను వ్యతిరేకించారు, దేవుని మాటను అంగీకరించలేదు. కాబట్టి జరిగింది ఏంటంటే ఫలితము మరి ఒక్కరు కూడా బ్రతకకుండా భూమి మీద అందరూ తుడిచిపెట్టబడారు అని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్న ప్రియులారా. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే ఎందుకు ఈ సాదృశ్యాన్ని చెప్తా ఉన్నాడు అంటే, అప్పుడు నోవాహు దినములలో దేవుని వాక్యము ఏదైతే చెప్పిందో, దేవుడు ఏదైతే మాట్లాడాలో ఈ ఓడలోనికి వచ్చినటువంటి వారు బ్రతికింపబడతారు, లేని వారు మరి నీటి ద్వారా మృతి పొందుతారంటే ఎవరు కూడా విననటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితులకు నోవాహు కుటుంబమే విని ఓడలోనికి ప్రవేశించింది. మిగతా వారు మొత్తము జల ప్రళయంలో చనిపోయినట్టుగా ఏమి కూడా లేదండి. పశువులు, జంతువులు, పక్షులు, మనుషులు మొత్తము చనిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము మరి ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది అని చెప్తున్నారు. దేనికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం? అప్పుడు ఎవరైతే మాట విని లోబడ్డారో వాళ్ళు రక్షించబడ్డారు. ఇప్పుడు కూడా ఎవరైతే మాట విని లోబడతారో వాళ్ళు రక్షించబడతారని, అదే దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం మిమ్మును రక్షించుచున్నది అని చెప్తా ఉన్నారు. ప్రియులారా, అర్థం ఏంటంటే నోవాహు ఓడలో ప్రవేశించిన వారు ఏమయ్యారు అంటే ఆ నీటి ద్వారా రక్షణ పొందారు, అంటే శరీరపరంగా రక్షింపబడ్డారు అనేది మనకి ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థం కావాలి. కానీ ఇక్కడ బాప్తిసములో ఏం జరుగుతుందంటే ఆత్మలో రక్షించబడతా ఉన్నవి. ఏంటంటే ఇక్కడ అప్పుడేమో ఆ జలప్రలయం ద్వారా వాళ్ళు శరీరపరంగా బ్రతికించబడ్డారు. కానీ ఇప్పుడు బాప్తిసం తీసుకోవడం ద్వారా ఆత్మ మళ్ళీ బ్రతికింపబడతా ఉన్నదని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, ఓడలోనికి జరిగినటువంటి సందర్భాన్ని ఇంకా మనం పరిశీలిస్తే మత్తయి సువార్త 24వ అధ్యాయం 39వ వచనంలో కూడా మనం పరిశీలిస్తే, మత్తయి సువార్త 24వ అధ్యాయము 39వ వచనం కూడా మనం పరిశీలిస్తే ప్రియులారా, జలప్రలయం వచ్చి అందరినీ కొట్టుకొని పోవు వరకు ఎరగకపోయినో. చూడండి, ఎవ్వరు కూడా ఎరగకపోయారండి. జలప్రలయం వచ్చి వారిని కొట్టుకొని పోయేంత వరకు కూడా వాళ్ళు గ్రహించారంటే ఎంత మాత్రం కూడా గ్రహించినటువంటి పరిస్థితి. చూడండి, ఎవరు కూడా గ్రహించలేరు. జలప్రలయం వస్తుంది రాండి అని చెప్తే కూడా ఎవరు కూడా మరి విననటువంటి పరిస్థితి. కానీ జలప్రలయం రానే వచ్చింది, అందరినీ తుడిచిపెట్టుకొని పోయింది. కాబట్టి వీళ్ళు ఏం చేసినట్టు జలప్రలయము వచ్చి అందరినీ కొట్టుకొని పో వరకు ఎరగలేరు. ఎంత చెప్పినా కానీ విననటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈ నోవాహు మాటలు చాలా మంది నమ్మలేదు, వారు వినలేదు. అందుకే ప్రియులారా, ఇక్కడ నోవాహు ఇక్కడ ఏమైందంటే మరి నమ్మని వారు మొత్తము మరి తుడిచిపెట్టుకొని పోయినట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచి లోబడిన వారు ఏమయ్యారు అంటే ఇక్కడ బ్రతికినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా, ఇంకా మనం ప్రశ్న ఇస్తే రెండవ పేతురు 2వ అధ్యాయం 5వ వచనంలో కూడా, మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదికి జలప్రలయము రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహును వారి 7గురిని కాపాడెను. నీతిని ప్రకటించినటువంటి నోవాహును మరి అతనితో కూడా 7గురిని కాపాడంటే 8 మందిని మరి జలప్రలయం ద్వారా రక్షించినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఇంకొక మాట మనం పరిశీలిస్తే 1 పేతురు 3వ అధ్యాయం 20వ వచనంలో, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. చూడండి ప్రియులారా, దేవుడు ప్రకటించాడు నోవాహు ద్వారా. మరి ఎంతమంది నమ్మారు అని అంటే ఇందులో 8 మంది దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండగా పూర్వము నోవాహు దినంలో ఓడ సిద్ధపరచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరులో ఉన్నటువంటి ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపుగానే వెళ్ళి సువార్తను ప్రకటించిన కానీ మరి ఎవరైనా విన్నారంటే ఎంత మాత్రము వినలేదు ప్రియులారా. విన్నటువంటి పరిస్థితులు వాళ్ళు ఏం జరిగిందంటే వాళ్ళు నశించిపోయారు, చనిపోయారు నీటి ద్వారానే మనకి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైంది. ఎంతమంది మరి దేవుని మాటను విని నమ్మి విశ్వసించారంటే 8 మందే నోవాహు కుటుంబంలో వాళ్ళు రక్షించబడ్డారు. మిగతా వాళ్ళందరూ మరి చనిపోయారు. అందుకే దీనికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము ఇప్పుడు రక్షించుచున్నది. అంటే నోవాహు జలప్రలయం ద్వారా రక్షణ పొందారు. దేని విధంగా రక్షణ పొందారు? జలప్రలయం ద్వారా అంటే నీటి ద్వారా శరీరపరంగా వాళ్ళు రక్షణ పొందుకున్నారు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమైంది. అయితే ప్రియులారా, ఇప్పుడు మనం బాప్తిసం ద్వారా మనము
మరి రక్షణ పొందుతున్నామంటే దేనిలో అంటే ఆత్మ రక్షించబడతా ఉంది. అదే మాట మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం పరిచయం చేయాలి. అంటే ఇప్పుడు మనము రక్షించబడాలి, మనం రక్షణ పొందాలి, మనకు పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవం, పరలోకం కావాలి అని అంటే మనకి ఏం కావాలి మొదట అని అంటే బాప్తిస్మం కావాలి. ఈ బాప్తిస్మం అనేది మరి ఏ నామంలో పొందాలి, ఈ బాప్తిస్మం అనేది మనకి ఎలా, మరి ఈ బాప్తిసం ద్వారా మనం ఎలా రక్షణ పొందుతాము అని మనం మొదట గ్రహిస్తే, అందుకే మనకు ఒక సాదృశ్యాన్ని చూపించాడు, ఒక చరిత్రను మనకు మరి యాద్ చేశాడు. ఏమంటున్నాడంటే ఆ జలప్రలయం ద్వారా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు అందరూ నశించిపోయారు, ఎవరైతే విశ్వాసం ఉంచారో 8 మంది నీటి ద్వారా రక్షించబడ్డారు. మరి ఇప్పుడు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, మనము మరి రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవం కావాలంటే మనము ఏమని నమ్మి బాప్తిసం తీసుకోవాలి అనేది మనం ఇప్పుడు చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అంటే ఏమని విశ్వసించాలి, ఏమని నమ్మాలి అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా మరి రక్షణ, నిత్య జీవము, పరలోకము అని మనము నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపపడి మరి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని మనము రక్షణ పొందితేనే తప్ప మనల్ని మరి ఈ లోకంలో మనం ఆ రెండో మరణంలో నుండి మనల్ని రక్షించేటటువంటి పరిస్థితి లేదు. అంటే ఆత్మ మళ్ళీ బ్రతికింపబడేటటువంటి పరిస్థితి లేదు అని ఇక్కడ మనకు చాలా ఖచ్చితంగా అర్థమవుతుంది ప్రియులారా. అందుకే యేసుక్రీస్తు వారు చెప్పారు, ఏమని చెప్పారు, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వలోకానికి వెళ్ళి మరి మీరు సువార్తను ప్రకటించండి. సువార్తను ప్రకటించినటువంటి పరిస్థితుల్లో నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఇక్కడ రక్షించబడేది ఏంటి? జలప్రలయం అప్పుడేమో శరీరపరంగా వాళ్ళు నీటి ద్వారా బ్రతికారు, కానీ ఇప్పుడు మాత్రము యేసుక్రీస్తు చెప్తుంది ఆత్మలకు మీ ఆత్మ రక్షించబడుతుంది, అంటే రెండో మరణం నుండి మీరు తప్పింపబడతారు అని లేఖనం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదే మార్కు సువార్త 16:16 నమ్మి బాప్తిసం పొందువాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. అప్పుడు కూడా నోవాహు దినములలో కూడా అదే జరిగింది. ప్రకటింపబడినటువంటి పరిస్థితుల్లో నీతిని ప్రకటించిన నోవాహును ఎవరు కూడా ఆయన మాట వినక మరి ఒక అతని కుటుంబం 8 మంది రక్షించబడ్డారు. మరి ఇప్పుడు కూడా మరి దేవుని యొక్క దీర్ఘశాంతం ఇంకా నిలిచి ఉన్నది. కాబట్టి ప్రియులారా, మనం ఇప్పుడే మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి యేసుక్రీస్తును యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాలి, తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచాలి. అంతే, తండ్రి అయిన దేవుడు యేసు కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని లోకానికి పంపినటువంటి ఆయన మన పాపాల నిమిత్తము మరి మృతి పొంది సమాధి చేయబడి లేఖనంలో ప్రకారం 3వ దినంలో తిరిగి లేచాడని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాప పడితేనే మనం ఆ రెండో మరణం నుండి బ్రతికింపబడతాం ప్రియులారా. అయితే ఇక్కడ మరి యేసుక్రీస్తు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అనేది ఇప్పుడు మనం చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అందుకే ఆ ఓడను ప్రవేశించిన వారు నీటి ద్వారా రక్షణ పొందారు. ఇప్పుడు మరి దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసము మిమ్మల్ని రక్షించుచున్నది అని చెప్తా ఉన్నాడు ప్రియులారా. అదే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బాప్తిసము ద్వారా మనకు రక్షణ అనేది ఇప్పుడు మనము క్లారిటీ చేస్తాం. యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అనే మాటలు మనం పరిశీలిస్తే రోమిలకు రాసిన పత్రిక 8:4 దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరకారంతో పంపి ఆయన శరీరం అందు పాపమునకు శిక్ష విధించారు. చూడండి, మనల్ని పాపం నుండి రక్షించడానికి దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపించినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు అర్థమవుతా ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే 1 యోహాను పత్రిక 4:8-10 మనం పరిశీలిస్తే ప్రియులారా, దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు, మరి ప్రేమ లేనివాడు దేవునిని ఎరగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపిన. దీనివల్ల దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తం ఉండుటకై తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ అంటే మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలగాలి అని అంటే మరి తండ్రి అయిన దేవుడు ఏం చేశాడు, తన సొంత కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపడం ద్వారా ఆయన ద్వారానే మరి మనకు పాప క్షమాపణ, రక్షణ కలిగిందని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా లేఖనాలు అర్థమవుతున్నాయి. ఇంకా మనం పరిశీలిస్తే రోమిలకు రాసిన పత్రిక 10:9 అదే మనకు యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయనను లేపినని నీ హృదయం అందు విశ్వసించినట్లు నీవు రక్షించబడతావు. ప్రియులారా, ఆయనను మృతుల నుండి లేపినటువంటి తండ్రి అందు నువ్వు విశ్వాసం ఉంచాలి అని ఇక్కడ చాలా స్పష్టంగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలని చెప్తా ఉన్నాడు ప్రియులారా. ఇంకా మనం పరిశీలిస్తే రోమా 4:25 కూడా ఆయన మన అపరాధాల నిమిత్తం అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. ఎందుకోసం వచ్చాడు యేసుక్రీస్తు? మన అపరాధాల నిమిత్తం ఆయన అప్పగింపబడ్డాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి లేచాడు అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా 2 తిమోతికి రాసిన పత్రిక 1:9-10 కూడా మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలమున క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినది
క్రీస్తు యేసు అందు మనకు అనుగ్రహించబడినది నైనా క్రీస్తు యేసు మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినవి నైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకం చేసి జీవము అక్షతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాడు. అంటే యేసుక్రీస్తు మృతి పొంది తిరిగి లేవడం ద్వారా ఏం జరిగిందంటే మరణము నిరార్థకమైంది, జీవము అక్షత సువార్త వలన వెలుగులోనికి రావడం అనేది జరిగిందని ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాలు మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తు ఎందుకు ఈ లోకానికి వచ్చినంటే 1 పేతురు 1:3-4 వర్షంలో కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతించబడును గాక, మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనది నిర్మలమైనది వాడబారదైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేసిన యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేవడం వల్ల అక్షయమైనది నిర్మలమైనది వాడబారనైనటువంటి స్వాస్థ్యము మనకు కలిగినట్లు ఆయన విశేష కనికరం చొప్పున మనల్ని మరలా జన్మింపజేశాడు. చూడండి పిల్లలు, యేసుక్రీస్తు మృతుల నుండి లేవడం ద్వారా ఇవన్నీ జరిగాయి. ఇంకా 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:10 కూడా మనము మేలుకొని ఉన్నను నిద్రపోచున్నను అతనితో కూడా జీవించు నిమిత్తము ఆయన మన కొరకు మృతి పొందాడు. ఎందుకోసం మనము నిద్రపోచున్నాను మరి మేలుకొని ఉన్నను, మనం ఆయన నిమిత్తము జీవించుటకు మరి ఆయన మనందరి కొరకు మృతి పొందాడు అనే లేఖనాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రియులారా. అయితే మనం ఏమని ప్రకటించాలి ఇప్పుడు ఏం ప్రకటిస్తే ఆత్మ రక్షించబడుతుంది? ఒకప్పుడు నోవాహు మరి జలప్రలయం వస్తుంది, మీరు ఓడలోనికి రాండి అని చెప్పినటువంటి పరిస్థితుల్లో మరి వినలేక అనేక మంది చనిపోయారు, 8 మంది రక్షించబడ్డారు. మరి ఇప్పుడు మీ ఆత్మ రక్షించబడాలంటే తిరిగి మళ్ళీ దేవుని సన్నిధిలో మీరు ప్రవేశించాలి అని అంటే మరి మనం ఏమి ప్రకటించాలి అనేటటువంటి విషయాన్ని మనం ఈరోజు చాలామంది వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బోధను బోధిస్తూ ఉన్నారు. కానీ పరిశుద్ధాత్మ బోధ మనకి ఏం తెలియజేస్తుందని ఒకసారి మనం పరిశీలిస్తే ప్రియులారా, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:1-4 మనం పరిశీలిస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాస్తూ చెప్తున్నటువంటి మాట ఏమని చెప్తా ఉన్నాడు అక్కడ అంటే, మరియు సహోదరులారా నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియజేయుచున్నాను, మీరు దానిని అంగీకరించి దాని అందే నిలిచి ఉన్నారు. మీ విశ్వాసం వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకుని ఉన్నాడు, ఆ సువార్త వలన మీరు రక్షణ పొందువారా ఎందురు. నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచిన. చూడండి, నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశం ఒకటి నీకు చెప్తా ఉన్నాను. ఏంటి అంటే సువార్త మీకు ప్రకటించిన, మీరు దానిని అంగీకరించిన దాని అంతా నిలిచిన్నారు. మీ విశ్వాసము వ్యర్థమైతేనే కానీ నేను ఏ ఉపదేశ రూపకంగా సువార్త మీకు ప్రకటించుతునో ఆ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఇలా ఏ ఉపదేశం మీరు గట్టిగా పట్టుకోవాలి, కట్టుకుంటే ఆ సువార్త వల్లనే మీరు రక్షణ పొందువారై ఉంటున్నారు. ఏంటి ఆ సువార్త? పౌలు గారు చెప్పినటువంటి సువార్త ఏంటి వాళ్ళు గట్టిగా పట్టుకుంటే వాళ్ళు రక్షణ పొందుతారు అనేది ఇక్కడ చెప్తుంటే కింద చెప్తున్నాడు 3వ వచనం, నాకు ఇవ్వబడిన ఉపదేశం మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచెను. ఈ రోజు ఈ సువార్త ప్రకటించాలి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించడం ద్వారా ఈరోజు అనేక మంది ఆత్మలు రక్షించబడతా ఉన్నవి. అంతే తప్ప మన సొంత సాక్ష్యాలు, చరిత్రలు, పుక్కడి పురాణాలు చెప్పడం ద్వారా ఏమి కూడా ప్రయోజనం లేదు అని పరిశుద్ధాత్ముని బోధ మనకు స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ప్రియులారా. ఇదే మాట చెప్పాలి. అందుకే ఈ మాట చెప్పాలనే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే మృతుల నుండి తిరిగి లేచిన తర్వాత మత్తయి సువార్త మార్కు సువార్త 16:15 కూడా, మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ఏ సువార్త ప్రకటించాలి? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందంటే మరి ఏమని ప్రకటించాలి అని చెప్పాడంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు పిల్లలు, నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించుకుని అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి. అంటే పాప క్షమాపణ రక్షణ నీకు కలగాలి అని అంటే బాప్తిస్మము అనేది నీకు చాలా అవసరము. బాప్తిసం తీసుకోకుండా పాప క్షమాపణ రక్షణ అనేది లేదు అనేది వాళ్ళకు అర్థమవుతుంది. అందుకే దీని విషయంలోనే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించడం అంటే ఏది ప్రకటించాలంటే నాకు ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించిన అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున తిరిగి లేచిన. ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉంది ప్రియులారా. అందుకే మరి ఆ సువార్త మరి సర్వలోకంలో ఫలించిందా? మరి అనేక మంది దాని ద్వారా రక్షణ పొందారంటే
రక్షణ పొందినండి. యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధరణను ప్రకటించడం ద్వారా అనేక మంది రక్షణ పొందినట్టుగా మనకు లేఖనాలు అర్థమవుతా ఉన్నాయి. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1:6 ఈ సువార్త సర్వలోకంలో ఫలించుచు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి వినిన సత్యము గ్రహించిన నాటి నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. అంటే ఈ సువార్త సర్వలోకములో ఫలించిందండి. సర్వలోకంలో ఫలించింది. ఏమని? నాకే ఇవ్వబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించింది, అదేమైనా క్రీస్తు లేఖనముల ప్రకారము మన పాపం నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయమను, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచెను. అంటే యేసుక్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు, లేఖనముల ప్రకారం 3వ దినమున తిరిగి లేచాడు అనేటటువంటి సువార్తను వీళ్ళు సర్వలోకంలో ఫలించింది. మరి దాని ద్వారానే అనేకులు రక్షణ పొందినట్టుగా లేఖనము చాలా స్పష్టంగా అర్థమైంది. ఈ సువార్త సర్వలోకమును ఫలించు వ్యాపించుచున్నట్లుగా మీరు దేవుని కృపను గూర్చి విని సత్యముగా గ్రహించిన నుండి మీలో సైతము ఫలించుచు వ్యాపించుచున్నది. సర్వలోకంలో మరి ఈ సువార్త వ్యాపించినట్టుగా మనకి ఇక్కడ చాలా స్పష్టంగా లేఖనాలు అర్థమవుతా ఉన్న ప్రియులారా. అందుకే ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది, ఈరోజు ప్రకటించవలసినటువంటి సువార్త యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలని ఇక్కడ అర్థమవుతా ఉంది. అపొస్తలుల కార్యంలో 20:27 కూడా దేవుని సంకల్పం అంతే మీకు తెలుపకుండా నేనేమియో దాచుకొనలేదని పేతురు మన అపొస్తలులైన పౌలు గారు చెప్తున్నట్టుగా మనకు అర్థం. దేవుని సంకల్పం అంతా అక్కడ మరి ప్రకటించినట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లరా. దేవుని సంకల్పానికి మరి మనం లోబడితే ఏం జరుగుతుంది, మరి ఏం జరుగుతుంది, దేవుని సంకల్పానికి మనం లోబడితే ఏమైనటువంటి పరిస్థితి ఉందంటే ఇక్కడ చూద్దాం. చూడండి, అపొస్తలులు దేవుని సంకల్పానికి చాలా మంది, కొంతమంది లోబడకపోతూ ఉన్నారు, కొంతమంది లోబడతా ఉన్నారు. లోబడితే ఏమవుతుంది, లోబడకపోతే ఏమవుతుంది అనేటువంటి విషయాలు మనం ఇక్కడ పరిశీలన చేస్తున్నాం. అపొస్తలుల కార్యంలో 26 కాబట్టి మీలో ఎవరి నాశనం నిమిత్తము నేను దోషిని కాదాను, నేను మిమ్మల్ని సాక్ష్యం చెప్పుచున్నాను అని చెప్తా ఉన్నాడు. కాబట్టి మీలో ఎవరి నాశనం విషయమై నేను దోషిని కాదు అని చెప్తా ఉన్నాడు పిల్లలు. నేను దోషిని కాడని నేను మిమ్మల్ని గురించి సాక్ష్యం చెప్పుచున్నాను అని చెప్పి, నేను ఎవరి గురించి కూడా దోషిని కాదు, ఎందుకంటే ప్రభు సంకల్పం అంతయో మీకు తెలుపకుండా నేనేది ఉండలేదు అని చెప్పారు అపొస్తలులైన పౌలు గారు. ఎందుకు అని అంటే ప్రియులారా, మరి ఏమని చెప్పాడంటే క్రీస్తు మన పాపముల నిమిత్తమే మృతి పొంది సమాధి చేయబడి లేఖనం ప్రకారము 3వ దినంలో తిరిగి లేచాడు అనేటువంటి సువార్త మరి సకల లోకంలో మరి ప్రకటిస్తూ వ్యాపించుచున్నదని, మనకు సర్వలోకంలో మరి వ్యాపించుచున్నది, ప్రకటించుచున్నటువంటి విశ్వాసాన్ని మన అనేక మంది అంగీకరించారు అని ఇక్కడ లేఖనాలు అర్థమవుతా ఉన్నాయి. అపొస్తలుల కార్యంలో 4:12 కూడా మరి ఎవరి వలనను రక్షణ కలగదు. అపొస్తలులు ప్రకటించినటువంటి మాటను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, మరి ఎవరి వలనను రక్షణ కలగదు, ఈ నామంనే మనం రక్షణ పొందవలను కానీ ఆకాశం క్రింద మనుషులు ఇవ్వబడిన మరి ఏ నామంలో కూడా మనము రక్షణ పొందలేము, ఏ నామంలో కూడా రక్షణ పొందలేము. యేసుక్రీస్తు నామంలోనే తప్ప మనం ఆకాశం క్రింద ఇవ్వబడినటువంటి మరి ఏ నామంలో మనము రక్షణ లేదు అని ఇక్కడ లేఖనాలు మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నాయి ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేసుకుంటే మనం ఇక్కడ చెప్తూ ఉన్నారు, మనం రక్షణ క్రీస్తు ద్వారానే, రక్షణ ప్రభు అనే యేసుక్రీస్తు ద్వారానే, ఆయన ద్వారానే మృతుల పునరుత్థానము, ఆయన ద్వారానే పాపక్షమాపణ, ఆయన ద్వారానే రక్షణ అని చాలా స్పష్టంగా అపొస్తలులు ప్రకటిస్తూ ఉంటే కొంతమంది ఆ రోజు కూడా నమ్మలేదు, మరి ఈ రోజు కూడా నమ్మని. మొదటి శతాబ్ద కాలంలోనే మరి దేవుని వాక్యానికి వ్యతిరేకించిన వారు ఉన్నారు. మరి ఇప్పుడైతే ఇంకా అనేకులు బయలుదేరిపోయారు. అలాంటి విషయంలో కూడా పౌలు గారు మరి అపొస్తలులు చెప్తున్నటువంటి మాటను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, అపొస్తలుల కార్యంలో 18:6 కూడా వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రము దులుపుకొని మీ నాశనమునకు మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని, ఇక మీదట అన్యజనుల ఎదుగా పోదని వారితో చెప్పాను. చాలా ప్రకటిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎదురాడి దూషించారండి. మరి ఎదురాడి దూషించినప్పుడు మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు, మరి నేనైతే నిర్దోషిని. ఎందుకు అంటే దేవుని సంకల్పాన్ని నేనైతే చెప్పాను కాబట్టి బాప్తిసం పొందండి, పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవం అని చెప్తే వీళ్ళు విన్నారా అంటే ఎదురాడి దూషించినటువంటి పరిస్థితి, సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటేనే ఎదురాడి దూషించినటువంటి పరిస్థితి మనకి ఇక్కడ బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు ఏమన్నాడు పౌలు గారు అంటే మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను మాత్రము నిర్దోషిని అని చెప్పినట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉన్నాయి ప్రియులారా. అయితే బాప్తిసం మనల్ని రక్షించుచున్నదా, బాప్తిసం మనల్ని రక్షిస్తుందా అంటే ఎస్ ప్రియులారా, చాలా క్లుప్తంగా మనకు బాప్తిసము రక్షించుచున్నదని చెప్తా. అంటే పరిశుద్ధాత్మని బోధ ప్రకారం యేసుక్రీస్తు మృతుల నుండి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మని ఈ లోకానికి పంపించడం ద్వారా ఈ లోకంలో ఉన్నటువంటి అపొస్తలులు మరి పరిశుద్ధాత్మను పొందుకొని పెంతెకోస్తు పండుగ దినము రోజున ప్రకటిస్తున్నటువంటి సువార్తను మనం ఒకసారి పరిశీలిస్తే ప్రియులారా, మొట్టమొదటిగా క్రీస్తు సంఘము కట్టబడినటువంటి విషయాన్ని మనం అక్కడ చూడగలుగుతాము. అదే
మరి ఆ సువార్త ద్వారానే రక్షణ తప్ప ఈ లోకంలో ఏ సువార్త ద్వారా కూడా రక్షణ లేదు. అదే ఎప్పుడు యేసుక్రీస్తు సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మనం సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆ ద్వారానే పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి అపోస్తులు ఎవరి నామమున బాప్తిసం తీసుకోమని ప్రకటించారు. తీసుకున్నటువంటి వారు మొట్టమొదట క్రీస్తు సంఘం అనేది కట్టబడింది. మొదటి శతాబ్ద కాలంలో ఆ పెంతెకొస్తు దినంన ఏంటి పేతురు గారు ప్రకటించడం ద్వారా చూద్దాం. చూడండి, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం పరిశీలిస్తే, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. అంటే పాప క్షమాపణ రక్షణ అనేది ఎవరి నామములో కలుగుతా ఉన్నది అనేది ఇక్కడ మనకు క్లుప్తంగా అర్థమైంది. ఎవరి నామంలో కలుగుతుంది పాప క్షమాపణ రక్షణ? మీరు మారు మనసు పొందాలి. పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం. అంటే ఈరోజు నీకు పాప క్షమాపణ రక్షణ కలగాలి అంటే నువ్వు బాప్తిసం తీసుకురావాలి. ఎవరి నామంలో బాప్తిసం పొందాలి అంటే యేసుక్రీస్తు నామంలోనే బాప్తిసం పొందాలి. ఆ రోజు నోవాహుకి ఎలాగైతే సువార్త ప్రకటించబడిందో, నోవాహు ద్వారా అనేక మందికి సువార్త ప్రకటించబడిన కానీ నమ్మని వారు ఏమైపోయారంటే ఆ జలప్రలయం ద్వారా కొట్టుకొని పోయారు. మరి ఈ రోజు కూడా సత్య సువార్త ప్రకటిస్తుండగా సత్యానికి చెవినీయక మరి దురద చెవి గల వారిని కూడా దేవుడు మరి భ్రష్ట మనసుకు అప్పగించేటటువంటి పరిస్థితి, అనేక మంది నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితి. ఈరోజు అదే చెప్తా ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. అంటే దీని ద్వారానే ఈరోజు నీకు పాప క్షమాపణ రక్షణ ఎందులో కలుగుతూ ఉన్నది. మనం గ్రహించినట్టయితే ప్రియులారా, భూమి మీద క్రీస్తు యొక్క సంఘము మొదటి శతాబ్ద కాలంలో ఇదే రోజు పెంతెకొస్తు దినం రోజే 3000 మంది మరి సంఘంలో చేర్చబడ్డారు. క్రీస్తు సంఘము అనేది మనకి ఇక్కడ చాలా అంటే క్రీస్తు సంఘంలో మొట్టమొదట చేర్చబడిన వారు ఎవరు? అక్కడ పరిశుద్ధాత్మని బోధ ప్రకారం అంటే 3000 మంది ఒకే దినమున అక్కడ మరి చేర్చబడినట్టుగా మనకు ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియులారా చూడండి, చాలా జాగ్రత్తగా మనం ఈరోజు నీకు రక్షణ పాప క్షమాపణ ఎక్కడ కలుగుతుంది అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకోవడం ద్వారానే. బాప్తిసమే నిన్ను రక్షించునా అంటే బాప్తిసం రక్షిస్తుంది. ఈ రోజుల్లో యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితేనే తప్ప నువ్వు రెండో మరణం ఉన్నట్టు ఉగ్రత నుండి ఆ నరకం నుండి తప్పించుకునేటటువంటి పరిస్థితి లేదు అని లేఖనాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా కొన్ని మాటలు పరిశీలిద్దాం. అపోస్తల కార్యంలో 22వ అధ్యాయం 16వ వచనంలో కూడా, గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములు కడిగి వేసుకోమని చెప్పాను. ఇది ఇప్పుడు మళ్ళీ మనం మొదటిలో కొన్ని సందర్భం మాట్లాడుకున్నాం కదండి. ఆ మొదటిలో జరిగినటువంటి సందర్భమే ఇది. ఏంటి అని ఇక్కడ మనం ప్రశ్న చేస్తే ఇక్కడ ఏం చేయాలంటే, గనుక నీవు తడువు చేయట ఎందుకు, లేచి ఆయన నామం బట్టి ప్రార్థన చేసి బాప్తిసం పొంది నీ పాపములను కడిగి వేసుకోమని చెప్పినాం. అంటే నమ్మితే కాదు, మేము ప్రభునందు విశ్వాసం ఉంచాము, మేము రక్షణ పొందాము. చూశారు కదండి, మాకు బాప్తిసం అవసరం లేదండి. మేము విశ్వాసం ఉంచితేనే మేము కృపచేతనే ఉచితంగానే మేము రక్షణ పొందాము. మాకు ఇంకా బాప్తిసంతో పని ఏమున్నది? బాప్తిసం తీసుకోకుండా నీకు పాప క్షమాపణ రక్షణ ఎక్కడదమ్మా, నిత్య జీవము ఎక్కడ ఉన్నది అనేది మనం మొట్టమొదట గ్రహించుకోలే. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, చాలా జాగ్రత్తగా మనము పరిచయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అంటే బాప్తిసం లేకుండా పాప క్షమాపణ అనేది జరగదు, రక్షణ అనేది రాదు. అంటే చెరసాలలో అధికారి దగ్గర జరిగినటువంటి విషయాన్ని మనం పరిశీలన చేస్తే, మీరు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు నువ్వు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు అనేటువంటి మాట ఎలా చెప్పబడింది అనేది ఇప్పుడు దాని గురించి మనం క్లుప్తంగా చెప్తాం. ఎవరైతే మా తాత క్రైస్తవులు అండి, మా ముత్తాత క్రైస్తవులు అండి, మేము క్రైస్తవులము, మా పిల్లలు కూడా క్రైస్తవులే, మేము ప్రభువునైన యేసునందు విశ్వాసం ఉంచాము, మేము రక్షణ పొందాము, కానీ మాకు బాప్తిసంతో ఏమీ అవసరం లేదు అని చెప్పేటటువంటి వారికి ఇప్పుడు మేము చెప్పేటటువంటి దేవుని యొక్క గొప్ప వాక్యాన్ని ఇప్పుడు మీరు అర్థం చేసుకుని దేవుని యొక్క సత్యాన్ని మీరు గ్రహించండి. అక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటి, ఆ చెరసాల అధినాయకునితో జరిగినటువంటి సందర్భం ఏందనేది ఇప్పుడు మనం పరిశీలన చేస్తే మరి మనం బాప్తిసము తీసుకోవాలి అని ఇక్కడ చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ప్రియులారా ఇక్కడ చూద్దాం, చూడండి, ఇక్కడ చూస్తే మనం పరిశీలన చేసుకుందాం. చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 30 నుంచి 33 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇక్కడ వారిని వెలుపలికి తీసుకొని వచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలనని
చేయవలన నేను. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షణ పొందుతారు అని చెప్పారు. అంటే మేము విశ్వాసం ఉంచుతాము, విశ్వాసం ఉంచితే మేము రక్షణ పొందామని ఎవరైతే చెప్తా ఉన్నారో వారికి అక్కడనే కిందనే ఇచ్చాడండి. ఇది మాత్రం చదవరు, ఇది మాత్రం మనకు అర్థం కాదు, ఇది మాత్రం దేవుని యొక్క సంకల్పాన్ని మనం గ్రహించలేనటువంటి పరిస్థితి. అక్కడ ఏం చెప్పాడు 31లో, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుతారని చెప్పాడు. ఇక్కడ జరిగేటటువంటి సందర్భం ఏంటంటే సువార్త అనేది ప్రకటించబడతా ఉంది. ప్రకటించినటువంటి సందర్భంలో అంతేనా, మనకి కిందేమన్నా ఉంటుందండి. చూడండి 32లో, అతనికి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించిన. మొదట విశ్వాసము కలగాలి అని అంటే ఏమని బోధించాలంటే దేవుని వాక్యం కాగా వినుట ద్వారా విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించినటువంటి మాట ద్వారా. అంటే నీకు విశ్వాసం కలగాలి అని అంటే, నువ్వు రక్షణను పొందుకోవాలి అంటే నువ్వు ఏమి వినాలి, మొదట క్రీస్తుని గురించినటువంటి వాక్యము వినాలి అని చెప్తా ఉన్నారు. విన్న తర్వాత ఏం జరిగింది, ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను, వెంటనే అతడును అతని ఇంటి వారు బాప్తిసం పొంది. ఇది చదవాలి, అర్థమైందా అండి? ఏం జరిగింది ఇక్కడ, వెంటనే అతని ఇంటి వారు వాళ్ళందరూ బాప్తిసం పొందారా లేదా అంటే, బాప్తిసం పొందకపోవడం ద్వారా నీకు రక్షణ అనేది అస్సలే జరగదు. ఇక్కడ చెరసాల అధినాయకుడు, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారని చెప్తే మేము విశ్వాసం ఉంచమండి, మాకు బాప్తిసంతో పనేమి లేదని చెప్తున్నారు. మరి ఆ చెరసాల అధినాయకుడు మరి అక్కడ బాప్తిసం తీసుకున్నారు, అతని ఇంటి వారు తీసుకున్నారంటే చాలా క్లుప్తంగా ఉన్నదండి. వారు బాప్తిసం తీసుకుంటారు అంటే ఈరోజు బాప్తిసం ద్వారానే నీకు పాప క్షమాపణ రక్షణ, లేకపోతే నీకు పాప క్షమాపణ రక్షణ అనేది లేదు. ఆ రాత్రి గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయంలో కడిగను, వెంటనే అతను అతని ఇంటి వారందరూ బాప్తిసం పొందిరి. అయితే ప్రియులారా, ఈ విశ్వాసము ఎక్కడికి నడిపించాలి, ఇక్కడ చెప్పాడు కదా, అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు అందరూ రక్షణ పొందుతారు. అంటే ఈ విశ్వాసం అనేది ఎక్కడికి నడిపించాలంటే బాప్తిసం దగ్గరికి మీ విశ్వాసం అనేది మరి నడిపించాలి. బాప్తిసం దగ్గరికి నడిపిస్తేనే మరి మీరు బాప్తిసం పొందితేనే రక్షణ, లేకపోతే రక్షణ పాప క్షమాపణ లేదు అని చాలా క్లుప్తంగా మేము మా తాతలు క్రైస్తవులు, మా ముత్తాతలు క్రైస్తవులు, మేము పుట్టుకతోనే క్రైస్తవులను చెప్పడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. బాప్తిసం ద్వారానే ఈరోజు నువ్వు రెండో మరణం నుండి తప్పింపబడతా ఉన్నావని మొదట గ్రహించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. కాబట్టి ప్రియులారా, బాప్తిసం తీసుకోకుండా పాప క్షమాపణ రక్షణ కలుగదు. అదే బాప్తిసము రక్షించున అంటే రక్షించుతుంది. ఏ నామమును బాప్తిసం తీసుకుంటే రక్షిస్తుంది, మీరు ప్రభు అయిన యేసు నామమున బాప్తిసం పొందాలి. అంటే పేతురు గారు మొదటి శతాబ్ద కాలంలో మొట్టమొదటి ప్రసంగంలో చెప్పాడు కదా, మీరు పాప క్షమాపణ నిమిత్తం ప్రతి ఒక్కరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందురి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరము పొందుదురు. కాబట్టి ఇది చాలా క్లుప్తమైనటువంటి వివరణ, చాలా క్లుప్తంగా మరి సత్యాన్ని గ్రహించాలండి. ఆత్మీయ అంటే ఆత్మ సంబంధమైన సంగతులు ఆత్మ సంబంధమైన సంగతులతోనే సరి చూసుకోవాలి. సత్యానికి చెవినీయక మరి దురదచెవి గల వారు మాత్రం ఉండొద్దు అని లేఖనాలు చెలవిస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లలు సత్యాన్ని గ్రహించాలి. మనకు దేని ద్వారా రక్షణ, దేని ద్వారా పాప క్షమాపణ అనేది బైబిల్ ప్రకటిస్తూ ఉన్నది అనేది ఏదో కొన్ని వాక్యాలు చదివి మనం అదే సత్యమని గ్రహించకోకుండా సత్యాన్ని తెలుసుకునేందుకు ప్రయత్నం చేయాలి, సత్యానికి లోబడడానికి మనము ప్రయత్నం చేయాలని మరి క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరినీ బతిమలాడుకుంటున్నాం. కాబట్టి పిల్లల లేఖనాలను చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇదే బాప్తిసం రక్షించినట్టు. అందుకే ఇంకా అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం మనం 5 నుంచి ఇక్కడ కిందికి చదివితే ప్రియులారా, సిలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించేందుకు ఆతృత గలవాడై యేసుక్రీస్తుని యూదులకు దృఢముగా సాక్ష్యం ఇచ్చుచుండారు. చూడండి ప్రియులారా, యేసుక్రీస్తు అభిషక్తుడు, దేవుని చేత పంపబడిన వాడు అని మరి పౌలు గారు ఇక్కడ సిలయు తిమోతియు మరి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమిటి, సిలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యము బోధించేందుకు ఆసక్తి గలవాడు ఉండి యేసుక్రీస్తుని యూదులకు దృఢ సాక్ష్యం ఇస్తా ఉన్నాడండి. ఇంకా వారు ఎదురాడి దూషించినప్పుడు అతడు తన వస్త్రములు దులుపుకొని మీ నాశనములకు మీరే ఉత్తరవాదులు అని చెప్పి నేను నిర్దోషిని అని చెప్పాడు. మీ నాశనం మేము సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాము, లోబడతారా లోబడరా అది మీ ఇష్టం, కానీ లోబడకపోతే మాత్రం మీరు నిశ్చయంగా నాశనానికి పాత్రులు అని చెప్తా ఉన్నారు. మీ నాశనానికి మీరే ఉత్తరవాదులు, నేను నిర్దోషిని. అక్కడ నోవాహు అదే నీతిని ప్రకటించాడు, కానీ నమ్మారంటే చాలా మంది నమ్మలేరు, 8 మంది మాత్రమే నమ్మారు. ఈ రోజు కూడా సత్యాన్ని ప్రకటిస్తూ ఉంటే అనేక మంది నమ్మనటువంటి పరిస్థితిలో ఉన్నారు. మరి ఏమైతుందంటే
ధనవంతులైతే ఎక్కడ నరకంలో కాలుతా ఉన్నాడో, మరి అలాంటి పరిస్థితులు అంటే ఒక నీటి చుక్క కూడా దొరకనటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోయి అగ్ని జ్వాలల్లో యాతన పడేటటువంటి పరిస్థితి ఉంటుందని మొదట మనం గ్రహించిన వారమై ఉండాలని మరి క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం. ఇంకా అక్కడి నుండి వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు ఏస్తున్నాను ఒకరిని ఇంటికి వచ్చిన అతని ఇల్లు సమాజ మందిరంను ఆనుకొని ఉండెను. ఆ సమాజ మందిరం అధికారి అయిన క్రీస్తు తన ఇంటిలో వారందరితో కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచెను. మరియు పురందీలో అనేక మందిని విశ్వాసం ఉంచి బాప్తిసం పొందిరి. చూడండి పిల్లలు, అనేక మంది యేసుక్రీస్తు యొక్క మరణ సమాధి పునరుత్థానాలను ప్రకటించడం ద్వారా విశ్వాసం ఉంచి వాళ్ళు ఏం చేశారంటే అనేక మంది బాప్తిసం పొందిరి. అంటే మరియు పురందీలో ఉన్న అనేకులు విశ్వసించి బాప్తిసం పొందిరి. విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఎక్కడికి నడిపించాలంటే బాప్తిసం దగ్గరికి నడిపించాలి. మేము ప్రభునందు విశ్వాసం ఉంచామండి, మాకు రక్షణతో పని లేదు, మేము రక్షణ పొందేశామంటే మరి బాప్తిసం లేకుండా నీకు రక్షణ అనేది లేదు. విశ్వాసం ఉంచామంటే మేము రక్షించబడ్డామని చెప్పడం ద్వారా ఏమీ ప్రయోజనం లేదు. బాప్తిసం తీసుకుంటేనే పాప క్షమాపణ రక్షణ అని బైబిల్ పరిశుద్ధాత్మని బోధ మనకు చాలా క్లుప్తంగా మనకు తెలియజేస్తూ ఉన్నది. పిల్లల పురంగిలో ఉన్నటువంటి అనేకులు విశ్వసించి మరి ఏం చేశారంటే బాప్తిసం కూడా తీసుకున్నారు. బాప్తిసం తీసుకోకుండా పాప క్షమాపణ అనేది లేదు అని ఇక్కడ లేఖనం అంటే. కాబట్టి పిల్లల బాప్తిసము తీసుకుంటేనే మనకు పాప క్షమాపణ రక్షణ. మరి యేసుక్రీస్తు అదే మాట చెప్పినట్టుగా కూడా మనకు చాలా స్పష్టంగా మనము అర్థం చేసుకోలేదు. పిల్లల లూకాసు వార్త 19:10 నశించుచున్న వానికి వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పిన. అంటే నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చనని అతనితో చెప్పింది. ఏదైతే నశించిపోతా ఉన్నటువంటి ఆత్మలు, ఆ ఆత్మలను మళ్ళీ రక్షించడానికి ఎవరు వచ్చారంట? మనుష్య కుమారుడు వచ్చాడా అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అందుకే అర్థమవుతుంది. నశించుచున్న దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చనని ఇక్కడ లేఖనం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మత్తయి సువార్త 20:28 మనం పరిశీలిస్తే పిల్లరా, ఏదైతే నశించిపోవచ్చున్న ఆత్మలను రక్షించడానికి మరి యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చాడు. వచ్చినటువంటి ఆయన మన కోసము తన రక్తాన్ని, తన ప్రాణాన్ని పెట్టి మనల్ని మరి నీతిమంతులుగా తీర్చిదిద్దాడనేటువంటి లేఖనాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పచ్చు. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా ఏదైతే మనము పాపాల నిమిత్తం మన క్రయధనం ఉందో క్రయధనాన్ని యేసుక్రీస్తు వారు చెల్లించాడు. క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకు వచ్చనని చెప్పాడు. పిల్లలు ఇంకా మనం పరిశీలన చేసుకుంటే 1 యోహాను పత్రిక 3:5 కూడా పాపము తీసివేయటకు ఆయన ప్రత్యక్షమైనని మీకు తెలియను, ఆయన యందు పాపం ఏది లేదు అని ఇక్కడ మనకు అంటే పాప క్షమాపణ అనేది ఓన్లీ బాప్తిస్మం ద్వారానే కలుగుతుందని మనకు లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా మనం పరిశీలన చేస్తే 1 తిమోతి రాసిన పత్రిక 1:15 కూడా పాపలను రక్షించటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు చూడండి నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యంనై ఉన్నది. అట్టి వారిలో నేను అంటే పాపలను రక్షించడానికి మరి యేసుక్రీస్తు లోకంలోకి వచ్చిన వాక్యం నమ్మాలి, నమ్మదగినది, ఇది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. మరి ఆయన ద్వారానే కదండి మనకు పాప క్షమాపణ రక్షణ, ఆయనకు సాదృశ్యమే కదండి బాప్తిసము అనేది. మనం ఇక్కడ చాలా స్పష్టంగా మనం ఆయన మరణ సమాధి పునరుత్థానంలోనే కదండి మనం పాలు పొందుకునేది బాప్తిసంలో అనేది మనం మొదట గ్రహించాల్సిన వారమై ఉన్నాము. ప్రియులారా ఇంకా మనం పరిశీలన చేస్తే 2 తిమోతికి రాసిన పత్రిక 1:9-10 కూడా మనం ఇక్కడ పరిశీలన చేస్తే 9-10 కూడా చూడండి. మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మన ఇక్కడ చూడండి మన క్రియను బట్టి కాక తన స్వకీయ సంకల్పం బట్టి అనాది కాలంలోనే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడిన క్రీస్తు యేసును మనకు అనుగ్రహించబడిన క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరార్థకం చేసి జీవము అక్షయతను సువార్త వలన వెలుగులోకి తెచ్చాడు. ఏం చేశాడు యేసుక్రీస్తు అంటే మరణం అనేది నిరార్థకమైపోయింది, జీవము అక్షయత అనేది సువార్తలోనికి మరి వెలుగులోనికి వచ్చిన జీవం అక్షయత సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. అదే సువార్త. ఏ సువార్త అంటే నాకు ఇయ్యబడిన ఉపదేశం మొదట మీకు అప్పగించి అదే మనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనముల ప్రకారము 3వ దినమున
తిరిగి లేచాడండి. ఇదండి ఈ సువార్త. ఈ రోజు నువ్వు ప్రకటించాలి. ఈ సువార్త ప్రకటించడం ద్వారా ఎవరైతే నమ్మి బాప్తిసం పొందుతారో అదే మాట ఇప్పుడు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. ఇదే సువార్త. నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. చూడండి ఎంత క్లుప్తంగా లేఖనాలు మనకు అర్థమవుతూ ఉండగానే ప్రియులారా, మనం సత్యానికి లోబడాలి. సత్యానికి లోబడకపోతే ప్రియులారా భయంకరమైనటువంటి పరిస్థితి అని ఇక్కడ మనకు చాలా లేఖనాలు అర్థమవుతూ ఉన్నాయి. ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, గలతీయులకు రాసిన పత్రిక 3:26-27 క్రీస్తు యేసునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని చూడండి. ఇక్కడ బాప్తిసంలో ఏం జరుగుతుంది చూడండి. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. అంటే క్రీస్తును ధరించుకోవడం అంటే ఏంటి? చొక్కా లాగా అది కాదండి. ఆయన మరణములోను ఆయన పునరుత్థానంలోను మనము సాదృశ్యంలోనికి పాలు పంపులు పొందుతా ఉన్నాము. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మీరందరూ ఆయనను ధరించుకొని ఉన్నారు, క్రీస్తును ధరించుకొని ఉన్నారు అని చెప్తున్నారు. అంటే దీని గురించి మనం క్లుప్తంగా అర్థం కావాలంటే రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం మనం 3-9 మనం పరిశీలించుకుంటే పిల్లలు ఇక్కడ చాలా క్లుప్తంగా ఉంది కదంటే, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన మనమందరము ఆయన మరణములోనికి బాప్తిసం పొందుతామని మీరు ఎరగరా. చూడండి, అంటే క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే ఏమైతే అంటే మరణం యొక్క సాదృశ్యంలోనికి మనము బాప్తిసం పొందుతూ ఉన్నాము. 4వది, కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవం పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తిసం వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతిపెట్టబడితిమి. అంటే బాప్తిసంలో జరుగుతుంది ఏంటి? ఆయన మరణం యొక్క సాదృశ్యంలోనికి పాలు పంపులు పొందుతున్నాము. అదేవిధంగా తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగ లేపబడేనో అలాగే మనము కూడా నూతన జీవం గలవారమై లేస్తూ ఉన్నాము. అంటే ఎలా అంటే ఆయన మరణములోనికి పాలు పంపులు పొందుతున్నాము, క్రీస్తు యొక్క పునరుత్థానంలోనికి కూడా మళ్ళీ మనం పాలు పంపాలి. అంటే బాప్తిసంలో జరుగుతున్నటువంటి యొక్క సందర్భాన్ని మనం అర్థం చేసుకుంటేనే పాప క్షమాపణ రక్షణ బాప్తిసం ద్వారా కలుగుతుంది అనేది మనకు మొదట అర్థమవుతుంది. ఇంకా 5వ వచనంలో పరిశీలిస్తే పిల్లల, మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గల వారమైన ఎడల ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యం గలవారమయ్యందు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యం గలవారమైతే ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యమందు కూడా మనము ఐక్యం గలవారమై ఉంటాం. పిల్లరా, ఏమనగా మనం ఇంకను పాపమునకు దాసులము కాకుండాటకు పాప శరీరము నిరార్థకమన్నట్లు, ఈ పాప శరీరం ఏం కావాలి? నిరార్థకమున్నట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడనని ఎరుగుదాం. మనకు ఏదైతే ప్రాచీన స్వభావం ఉందో, ఒకప్పుడు మరణంలో మనం ఉన్నాము, లోకంలో ఉన్నాము, పాపంలో ఉన్నటువంటి మనము క్రీస్తులోనికి బాప్తిసం పొందడం ద్వారా మనము అవన్నిటిని ఎక్కడ వేస్తున్నామో సిలువ వేయబడి ఉన్నదని ఎరుగుదాము. మన ప్రాచీన స్వభావం అంతా ఎక్కడ వేయబడుతుంది? సిలువ వేయబడుతుందని ఎరుగుదాం అని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా చదివిస్తే, సిలువ వేయబడితే ఏమైంది అంటే చనిపోయిన వాడు పాప విముక్తుడాన్ని తీర్పు పొంది ఉన్నాడు. ఎవరైతే చనిపోతారో ఈ లోకంలో మనం పరిశీలిస్తే పిల్లరా, ఈ లోక సంబంధమైనటువంటి ఏ సమస్యలు కూడా ఉండవు. పిల్లల ఫీజులు కానీ ఈ లోకంలో ఎలాంటి కూడా సమస్య అనేది ఉండదు. అదేవిధంగా మనం ఏదైతే పాపంలో ఉన్నామో, ఒకప్పుడు లోకంలో ఉన్నాము, ఒకప్పుడు మరణంలో ఉన్నాము, చనిపోతే నరకానికి వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాము. అలాంటి పరిస్థితుల్లో మనం బాప్తిసం తీసుకోవడం ద్వారా చనిపోతున్నాము. క్రీస్తు యొక్క మరణ సమాధిలో మనం పాలు పంపాలి. అంటే ఆయన మరణం యొక్క సాదృశ్యంలో మనం పాలు పంపులు పొందితే మన పాపముల విషయంలో మనం చనిపోతూ ఉన్నాం. అదే చెప్తున్నాడు, చనిపోయిన వాడు పాప విముక్తుడని తీర్పు పొంది ఉన్నాడు. ఇక నువ్వు కూడా పాపం అనేదే లేదు అని చెప్తే, ఇక్కడ 8లో మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల మృతులలో నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోడనియు మరణమునకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని నమ్ముచున్నాం. అంటే మరణముకు ఇక మీదట ఆయన పైన ప్రభుత్వం చేయదు మరణము. మనము క్రీస్తు కూడా చనిపోయినలా మృతుల నుండి లేచిన క్రీస్తు ఇక చనిపోడు. అంటే ఆత్మ మన ఆత్మ అనేది ఇక్కడ చనిపోదు ఇక అని చెప్పి మరణమునకు ఇకను ఆయన మీద అధికారం ఉండదు. ఏమంటుందంటే మరణము ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించదమని ఎరుగుము. ఆయన మరణ సమాధిలోనికి మనం పాలు పంపులు పొందుకుంటే
ఆయన క్రీస్తు కూడా చనిపోయేడలో మృతుల నుండి లేచిన క్రీస్తు ఇకను చనిపోవడానికి అంటే మనం కూడా చనిపోము, ఆయన మరణంకు ఇకను ఆయన మీద ప్రభుత్వం లేదని ఎరిగి ఆయనతో కూడా జీవించడమని నమ్ముచున్నాం. అంటే బాప్తిసంలో ఏం జరుగుతూ ఉంది అని అంటే మనము క్రీస్తు మరణ సమాధి పునరుత్థానాలలో పాలు పంపులు పొందుకుంటున్నాము. ఎలాగైతే క్రీస్తు మరణాన్ని జయించాడు, ఇకపైన మరణము ఆయన మీద ఎలాగైతే అధికారం లేదో మన పైన కూడా మరణానికి అధికారం లేదు. అంటే రెండో మరణము నుంచి మనము నరకము నుండి తప్పింపబడి ఉన్నామని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా దేవుని యొక్క ఆ బోధ మనకు చాలా క్లుప్తంగా అపోస్తులు ప్రవక్తలు వేసినటువంటి పరిశుద్ధాత్మని బోధ మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియులారా, ఈరోజు సత్యాన్ని నమ్మాలి, మనము సత్యానికి లోబడాలి, అంతే తప్ప కల్పన కథల మట్టుకు మనము తిరిగిపోకూడదు అనే క్రీస్తు కృపను బట్టి మనం మిమ్మల్ని బతిమాడుతున్నాం. ప్రియులారా, చాలా జాగ్రత్తగా లేఖనాలను పరిశీలన చేసుకోవాలి. అందుకే ఏం చెప్పాడంటే ప్రియులారా, బాప్తిసంలో జరగదంటే బాప్తిసమే రక్షిస్తుంది, విశ్వాసము కాదు. విశ్వాసం అనేది బాప్తిసం దగ్గరికి నడిపించాలి. విశ్వసించడం ద్వారానే రక్షణ పొందుతాము, పాప క్షమాపణ అనేది ఎంత మాత్రం కాదు. అందుకే ప్రియులారా, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించాలంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో ఎవరైతే పాలు పంపులు పొందుకుంటారో వాళ్ళే ఆ రెండో మరణం నుండి రక్షించబడిన వారని లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. ప్రియులారా, ఇంకా మనం పరిశీలిస్తే ప్రియులారా, 1 పేతురు 3వ అధ్యాయం 19 నుంచి 21 వచనంలో కూడా మనం పరిశీలిస్తే ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన ఎవరు యేసుక్రీస్తు గురించి చెప్తున్నప్పుడు ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడని చెప్పి దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరులో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపంగా వెళ్ళి వారికి ప్రకటించను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలంగా దేవుని విషయంలో నిర్మలమైన మనస్సాక్షి నిమిత్తం ప్రత్యుత్తరమే. యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయమైన నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే అని చెప్తా ఉన్నాడు. కాబట్టి పిల్లలు చాలా శరీర మాలిన్యము తీసివేయట కాదు బాప్తిసం అంటే. బాప్తిసంలో దేవుని యొక్క కృప ఎంత ఉందో, దేవుని యొక్క ఆలోచన ఒకసారి మనం పరిశీలిస్తే బాప్తిసంలో యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల్లో పాలు పంపులు పొందుకుంటున్నాం అనేది మనకు చాలా క్లుప్తంగా మనకు అర్థమై ఉండాలని లేఖనాలు చాలా స్పష్టంగా అంటే నోవాహు దినములలో జరిగినటువంటి సందర్భం ఆ ఓడలో కొందరు అనగా 8 మంది ఎలాగైతే నీటి ద్వారా రక్షణ పొందారో మరి దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. ప్రియులారా, అదే ఇప్పుడు మరి మనం ఇప్పుడు ఏమని నమ్మాలి అంటే యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, యేసుక్రీస్తు ద్వారా రక్షణ, యేసుక్రీస్తు ద్వారా నిత్య జీవనం నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపడి పాప క్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడితే అప్పుడు నీవు రక్షణ పొందుదు అని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా అర్థం. అంటే నోవాహు దినములలో మరి ఇక్కడ మనం పరిశీలన చేసుకుంటే వాళ్ళేమో నీటి ద్వారా శరీరపరంగా రక్షణ పొందారు. ఇప్పుడు పరిశుద్ధాత్ముని బోధ ప్రకారము యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో మనం పాలు పంపులు పొందుకుంటే మనం ఆత్మ బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానంలో పాలు పంపులు పొందుకుంటే మన ఆత్మ బ్రతికింపబడుతుంది అని ఇక్కడ లేఖనాలు పరిశీలనలు చేస్తాం. చాలా స్పష్టంగా మనకు ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఏ సువార్త ప్రకటిస్తూ ఉన్నాము అంటే యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానాల సువార్త. ఇప్పుడు ఈ సువార్తను విని ఎవరైతే నమ్మి బాప్తిసం తీసుకుంటారో మరి వాళ్ళే రక్షించబడతారు, నమ్మని వారికి నరకము అని ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. అదే మాట ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఒకవేళ నమ్మి రక్షణ పొందకపోతే ఏం జరుగుతుంది అంటే భయంకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే యోబు గ్రంథం 26 వచనంలో వారు ధన నిధులు అధికార పూర్వములగును ఊదనక్కర్లేని అగ్ని వారిని మృంగివేను. ఊదనక్కర్లేనటువంటి అగ్ని అక్కడ పాతాళ లోకంలో నరకంలో ఇంత భయంకరమైనటువంటి పరిస్థితి అంటే ఊదనక్కర్లేనటువంటి అగ్నిలో కాలేటటువంటి పరిస్థితి ప్రియులారా. ఇంకా మనం పరిశీలిస్తే ధనవంతుడు కూడా అక్కడ రోధిస్తూ ఉన్నాడు. ఏమంటుందంటే లూకాసు వార్త 16:24లో తండ్రివైన అబ్రహామా నా యందు కనికరపడి తన వేణుకొలను నీళ్లలో ముంచి ఆ నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. చూడండి పిల్లల, అంతటి భయంకరమైనటువంటి పరిస్థితిని నువ్వు తప్పించుకోవాలంటే ప్రభునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకొని ఆయన మరణం యొక్క సాదృశ్యంలో, ఆయన పునరుత్థానం యొక్క సాదృశ్యంలోనికి నువ్వు పాల్పంపులు పొందుకోవడం ద్వారా నువ్వు రెండో మరణం నుండి అంటే ఆ నరకం నుండి తప్పింపబడతా ఉన్నావనే లేఖనాలు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది పిల్లరా. ఇంకా మనం పరిశీలన చేస్తే లూకాసు వార్త 18:26, 16, 26 నుంచి
మనం కిందికి పరిశీలన చేస్తే 26, 28 వచనం. అంతేకాక అక్కడ చెప్తున్నటువంటి సందర్భం, మరి నరకంలో కూడా ఏమన్నా వెసులుబాటు ఉంటుంది అక్కడికి వెళ్ళిన తర్వాత? లేదు, మనము ఈ దేహంలో ఈ ప్రాణం ఉన్నప్పుడేనా అంటే చనిపోయిన తర్వాత కూడా ఏమి వెసులుబాటు అనేది లేదు సహోదరులారా. మనం జీవించి ఉన్నప్పుడే, ఈ దేహంలో ఉన్నప్పుడే తప్ప మనం చనిపోతే మరి ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితి. అందుకే అక్కడి నుండి మీ యొద్దకు దాటగోరువారు దాటి పోజాలకుండునట్లును, అక్కడ నుండి వారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పిన పిల్లారా, వారిని ఈ వేదనకరమైనటువంటి స్థలంలోకి రాకుండా వాళ్ళకి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. ధనవంతుడు ఆ నరకంలో కాలుతున్నటువంటి పరిస్థితిలో అతనికి ఒక ఆలోచన వచ్చింది, నాకైతే 5 సహోదరులు ఉన్నారు, మరి వారి దగ్గరికి లాజర్ను పంపు సాదృశ్యంగా మీ అన్న ఇక్కడ చనిపోయి మరి నరకంలో బాధపడుతూ ఉన్నాడు అంటే అక్కడ అబ్రహాం గారు చెప్పింది ఏంటంటే, అక్కడ మోషే ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వింటే రక్షణ పొందుతారు, లేకపోతే మీలాంటి గతి వారికి కూడా మరి పడతా ఉంది అని చెప్పి పిల్లరా. ఈ మాటలు లూకా సువార్త 16వ అధ్యాయము 26 వచనం 28 వచనంలో రాయబడి ఉంటాయి పిల్లరా. ఇంకా మార్కు సువార్త 9:48లో మనం పరిశీలన చేసుకుంటే, నరకంలో ఏంటంటే నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరుదు. అంత భయంకరమైనటువంటి పరిస్థితి, కేకలు, పిడబొబ్బలు. చూడండి పిల్లరా, ఈ క్షణమే నమ్మి విశ్వసించి మన జీవం ఏ పట్టిది ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి వంటి జీవితమే. ఇవాళ ఉంటామో పోతామో తెలియదు. కాబట్టి పిల్లరా, ఈ రోజే మరి నువ్వు నమ్మి మరి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి క్రీస్తు నందు విశ్వాసం ఉంచి ఆయన దేవుని కుమారుడు, ఆయన ప్రభువు, రక్షకుడు అని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి మరి యేసుక్రీస్తు నామములో బాప్తిసం తీసుకుంటే మరి ఈ భయంకరమైనటువంటి ఈ నరకం నుండి, ఈ నరకంలో పురుగు చావదు, అగ్ని ఆరదు. చూడండి, భయంకరమైన ఊదనక్కర్లేని అగ్ని, కనకనలాడేటువంటి అగ్ని అని చెప్తా ఉన్నాడు పిల్లరా. నొక్క నీటి చుక్క దొరికినటువంటి పరిస్థితిలోనికి ఆ ధనవంతుడు వెళ్ళిపోయాడు. చూడండి పిల్లలు, అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళిపోవద్దంటే ఇలా ఈ రోజు నమ్మి విశ్వసించి మరి లేఖనాలను బట్టి సత్యం ఏదో అసత్యం ఏదో గ్రహించి మరి మనము బాప్తిసం తీసుకుంటేనే రక్షణ తప్ప విశ్వాసం ద్వారా రక్షణ పొందలేము. విశ్వాసం అనేది బాప్తిసం దగ్గరికి నడిపించాలి. ఆ బాప్తిసంలోనే పాపక్షమాపణ, రక్షణ అనేది ఉన్నదని మనము దీన్ని బట్టి గ్రహించాలని మరి క్రీస్తుని బట్టి మీ అందరిని బ్రతులాడుకుంటే, యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటించినప్పుడు లోబడి విశ్వసించాలి అని లేఖనాలు చెలవిస్తున్న అప్పుడే నమ్మి బాప్తిజం తీసుకుంటే రక్షణ, మరి నీకు పాప క్షమాపణ కలుగుతుందని లేఖనాన్ని బట్టి మనకు చాలా స్పష్టంగా అర్థమైంది పిల్లారా. ఇంతవరకు సత్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము నేర్చుకున్నాం. కాబట్టి పిల్లారా, మనము ఇంకా అనేక మందిని సత్యంలోనికి నడిపిస్తూ మరి అనేక మందికి సర్వ సత్యాన్ని మనం ప్రకటించాలని మరి క్రీస్తు ప్రేమ బట్టి మీ అందరిని బతులాడుకుంటున్నాం. కాబట్టి పిల్లరా, మరి బాప్తిసము రక్షించిన నోవాహు ఓడకు సాదృశ్యమైనటువంటి బాప్తిసము అని ఇక్కడ మనకు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించున్నది. మొదటి వాక్యం చదువుకుని ముగించుకుందామండి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనంలో మనం పరిశీలిస్తే, దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచున్నప్పుడు పూర్వము నోవాహు దినములలో ఓడ సిద్ధపరచుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్లి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైనటువంటి బాప్తిసం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. బాప్తిసమే మనల్ని రక్షించేది తప్ప మన విశ్వాసం అనేది బాప్తిసం దగ్గరికి నడిపించాలని మరి లేఖనాలు చాలా స్పష్టంగా మనకు అర్థమవుతున్నాయి. కాబట్టి ప్రియుల సత్యాన్ని గ్రహించండి, సత్యానికి లోపడండి. చెప్పబడినటువంటి వాక్యము మన అందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించను గాక. ఆమె సహోదరులారా, మేము ప్రకటిస్తున్నటువంటి ప్రతి ఒక్క ప్రసంగము యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చ్లో మీరు బైబిల్ విజ్డమ్ అకాడమీ అని టైప్ చేసి సెర్చ్ బటన్ నొక్కినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచర్యలో పాలి భాగస్తులు కాగలరంటే మీరు చేయవలసిందో ఒకటి, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచర్య నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచర్యలో పాలి భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనాలు. తండ్రి అయిన దేవునికి యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు.